పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. మిమ్ము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువుడనైన దేవుడను. నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశమును చేయుదును. మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. యెషయా 48వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మన దేవుడు మనతో ఏమంటున్నారంటే, మన మేలు కొరకే ప్రభువు మనకు ఒక ఉపదేశం చేస్తున్నారు. అదేమిటంటే, మనం పోవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తాను అని. మనం తప్పు త్రోవలు పట్టినా దేవుడు మన మార్గాన్ని సరిచేస్తూనే ఉంటారు. అయినా మనం దేవుని మాట లెక్క చేయకుండా తప్పు త్రోవ పడతాం. కాబట్టి మనం తప్పు త్రోవ పట్టకుండా మంచి మార్గంలో నడిచి ఆ దేవునికి చేరువవుదాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మేం వెళ్ళవలసిన త్రోవలో నడిచేలా మమ్ము నడిపిస్తున్నందులకు మీకు కృతజ్ఞతలు. మేము పోవు మార్గం తప్పు అయినా మమ్మును క్షమించి మీ మార్గంలో నడిపించుకొనండి తండ్రి. ఈరోజు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగానుండండి. ప్రభువా, ఈరోజు చదువుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారికి మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తును ప్రసాదించుము. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వుము తండ్రి. ఈరోజు అంతయు కూడా మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.